మా బామ్మ తాతయ్యల్ని వదిలి నేను కాపురానికి ఇంటికొచ్చినప్పుడు కూడా నేనింత బాధపడలేదు. ఈ ఇంట్లోని ప్రతి అణువుతో అనుబంధం పెంచుకున్నాను. మీ అందరితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాను. నా ప్రాణమే ఇక్కడుంటే నేను ఆ కాటేజ్కి ఎలా వెళ్ళగలను? మీ అన్నయ్య నిర్ణయం తీసుకున్నారు సరే, నేను చెప్పినా వినలేదు. కనీసం కనీసం మీ ముగ్గురైనా మీ అన్నయ్యకి సర్ది చెప్పలేకపోయారా? ఈ వదిన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని మీరంతా నిర్ణయం తీసేసుకున్నారు కదా. చెప్పండి, మాట్లాడు శంకర్. అంత మాట అనుకోదినా. మాకు వయసు అయితే వచ్చింది, వెళ్ళాలు వచ్చారు. కానీ నువ్వెదురుగా ఉంటే ఎప్పుడూ చంటి బిడ్డలమే వదినా. బిడ్డ పుట్టాక నువ్వు తిరిగి వస్తావని తెలిసినా ఈ కొన్ని నెలలు నువ్విక్కడుండవని తలుచుకుంటుంటేనే గుండె పిండేసినట్టుగా ఉంది. అది నువ్వు వెళ్ళేది నీ ఆరోగ్యం కోసమే కదా వదినా. పేరుకి నువ్వు అక్కడ ఉంటావేమో గానీ ఏదో ఒక నెపంతో వచ్చి నిన్ను రోజు మేం కలుస్తూనే ఉంటాం కదా. సంవత్సరం తిరిగేలోపు నువ్వు 12 బిడ్డను కనాలి. ఇవన్నీ నువ్వేం మనసులో పెట్టుకోకొదినా. నాకైతే అసలు ఆ ప్రాబ్లమే లేదు. జాబ్ పేరుతో రోజంతా ఉదయంతో ఆఫీస్లో ఉంటాను. ఆఫీస్ అయ్యాక గెస్ట్ హౌస్కి వెళ్ళి ఏ రాత్రికో ఇంటికి చేరతాను. అక్క, ఇంతకు ముందులా పనులన్నీ నువ్వే చేయకక్క. కొంచెం రెస్ట్ తీసుకో. జాగ్రత్త అక్క. మీరు కూడా జాగ్రత్త దాక్షాయిని. ఇల్లు జాగ్రత్త. నా మరుదులకి ఆవేశం ఉంటుంది, కానీ చాలా మంచివాళ్ళు. మీరే వాళ్ళని కనిపెట్టుకొని చంటి పిల్లల్లా చూసుకోండి. అప్పుడప్పుడు నేను ఎలాగో వస్తాను. అమ్మయ్యా, అక్క పీడ పోయింది. మమ్మల్ని ఎవరు దండించే వాళ్ళు లేరనుకోకండి. మీరు నన్ను తిట్టిన ఎన్ని మాటలన్నా నాకు మాత్రం మీరు రక్తం పంచుకు పుట్టిన చెల్లెళ్లతో సమానం. మీరు కనిపించకపోయినా కూడా నాకు ఏదో వెలితి. వదినా, బయలుదేరదామా? శంకర్, ఒక్క నిమిషం. ఏం చూస్తున్నావు వదినా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో ఏమో.
అందుకే తనివి తీరా ఈ ఇంటిని చూసుకుంటున్నాను. చచ్చా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తావు వదినా? త్వరలోనే కొల్లి రామరాజుతో మళ్ళీ ఇంటికి వస్తావు. వదినా, నువ్వు బాధపడకొదినా. నువ్వు బాధపడితే మేము తట్టుకోలేం వదినా. ఏమైంది వదినా? గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు నారే మునులు వదినా, పద. వేదాంతుడు సాగే ఈ మౌనం సరేనా రా వదినా. పుట్ట కోలాడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు వీరు రామ వద్దనలేదా ఒకరు ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరకపోలేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు నిలిచివాడే ఏడేడు లోకాలకి సోకేదు ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా
ఒకరు పదొదినా. రా సీతమ్మా, నా పేరు లాలమ్మ. ఇక్కడుండి మీ బాగోగులు చూసుకోమని చైర్మన్ గారు నన్ను పంపారు. వంట పని, ఇంటి పని అన్నీ నేనే చేసి పెడతాను. నాకు చిచ్చర పిడుగులాంటి మనవడు కూడా ఉన్నాడు. రేపొద్దున్నే వచ్చేస్తాడమ్మా. మీది ఉమ్మడి కుటుంబం అని, మీరు 3 మరుదులతో 3 తోడుకోడళ్లతో కలిసే ఉంటారని మేడం గారు చెప్పారమ్మా. అందర్నీ వదిలొచ్చి ఇలా వేరుగా ఉండాలంటే మనసుకి దిగులుగానే ఉంటుందమ్మా. రెండు రోజులుంటే అంతా అలవాటైపోతుందమ్మా. వీళ్ళేనా అమ్మా మీ 3 మరుదులు? అవును. ఆహా, సరే తల్లి, రామ్మా, నీకిల్లు చూపిస్తాను. నేను తర్వాత చూస్తాను. నా బ్యాగ్ లోపల పెడతారా? సరేనమ్మా. శంకర్, ఏంటొదినా? నేనిక్కడ ఉండలేను శంకర్. వచ్చిన 2 నిమిషాలకే నాకెందుకో ముళ్ళ మీద ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. మనం వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. మమ్మల్ని వదిలి మీరిక్కడ ఉండడం అంటే మాకు కూడా అంతకంటే ఎక్కువ బాధగా ఉందొదినా. కానీ అన్నయ్య నిర్ణయం తీసేసుకున్నాక మేమెలా ఎదురు చెప్పగలం చెప్పు? మనకంటూ బంధాలు ఏర్పడ్డాక అప్పటికి ఆ సందర్భం కోసమో, కొన్నిసార్లు పరిస్థితుల కోసమో 4-5 రోజులు మిమ్మల్ని వదిలి ఉండాల్సి వచ్చిందే తప్ప ఇలా విడిగా మీకు దూరంగా ఉండటం అనేది నాకు కుదరని పని. మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడి మీ అన్నయ్యని ఒప్పించండి. ఏమంటారు? వదినా, పైకి మేము ఎక్కువగా బాధపడలేకపోతున్నాం గాని విడిగా ఉండాల్సి వస్తుంది అని తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది వదినా. కానీ కానీ అన్నయ్య గురించి నీకు తెలియదేముంది వదినా. ఒకసారి నిర్ణయం తీసేసుకున్నాడు అంటే ఎవరు చెప్పినా వినడు.
ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలియక చైర్మన్ గారు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నువ్వు జాబ్లో జాయిన్ అయ్యావు. మనలో మనం దూరంగా ఉండేలా ఉంటే ఆ ఉద్యోగం మానే వదినా. అప్పుడు అన్నయ్య దగ్గర నుంచి కూడా ఏ ప్రాబ్లం ఉండదు కదా. నేను పోయినసారి రిజైన్ చేసినప్పుడే చైర్మన్ గారు చాలా ఫీల్ అయ్యారు. అదేదో ముందే ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను మళ్ళీ జాబ్ మానేస్తానని ఆవిడతో చెప్పలేను. అలాగని మీ అందరికీ దూరంగానే ఉండలేను. శంకర్, మీ అన్నయ్యకి చెప్పగలిగే వాడివి నువ్వే. ఒక్కసారి ఫోన్ చేసి ఇక్కడొద్దు, తిరిగొచ్చేస్తున్నామని మీ అన్నయ్యకి చెప్పు శంకర్. శంకర్ నిన్నే. సరే వదినా. ఏంట్రా శంకర్? అన్నయ్య, ఇక్కడ వదిన ఉండనంటుంది, వెళ్ళిపోదాం ఉంటుంది. నేను అక్కడికే వస్తున్నాను, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు రా అన్నయ్య, వచ్చి మాట్లాడాక అందరం కలిసే వెళ్దాం. రేయ్, ఎదురు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళండి. నేను సీతతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే అన్నయ్య. శంకర్, ఏమన్నారు మీ అన్నయ్య? అన్నయ్య వస్తున్నాడంట వదినా, నీతో పర్సనల్గా మాట్లాడాలంట. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు. మేము బయలుదేరుతాం వదినా, నువ్వు జాగ్రత్త. సారీ వదిన, నువ్వు కడుపుతో ఉన్న ఈ టైంలో దగ్గరుండి నీకు అన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం మాకు లేకుండా పోయింది. మమ్మల్ని క్షమించు వదిన. దానికి మీరేం చేస్తారు శ్రవణ్? నన్ను ఏదైనా సంతోషం పలకరించే లోపే బాధ తిష్ట వేస్తుంది. ఆయన ఏదో పర్సనల్గా మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడాక తిరిగి రావడానికి నేను ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నువ్విక్కడే ఉండాలని అన్నయ్య గట్టిగా చెప్తే మాత్రం టైంకి తినొదినా, టాబ్లెట్స్ వేసుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త వదినా. వదినా, నిన్ను చూడకుండా మేమెక్కడ ఉంటాం, రోజు వస్తాం. సరేనా? వెళ్ళొస్తాం వదినా. నాని, శ్రవణ్, పదండి. వదినా